హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పార్బలి. ఈరోజు మనం వృత్తాకార బాటలకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. మెన్సురేషన్ సర్క్యులర్ పాత్స్ అంటే వృత్తాకార బాటలు. ముందుగా వృత్తాకార బాట వైశాల్యాన్ని ఎలా కనుక్కోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. దాని ఫార్ములా ఏంటి? ఇంతకుముందు మనం చతురస్రాకార బాటలు అలాగే దీర్ఘ చతురస్రాకార బాటల గురించి చెప్పుకున్నాం కదా. దానిలాగా ఇది కూడా వృత్తాకార బాట వైశాల్యం ఈక్వల్ టు బయట వృత్త వైశాల్యం మైనస్ లోపలి వృత్త వైశాల్యం. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసినట్లయితే రెండు వృత్తాలు కనిపిస్తున్నాయి. ఇవి రెండు కూడా ఏకకేంద్ర వృత్తాలు అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనమాట. ఇది లోపల వృత్తం, ఇది బయట వృత్తం. ఈ మధ్యలో ఉన్న ఈ వృత్తాకార బాట వైశాల్యం రావాలంటే ఏం చేయాలి? మనం ఈ బయట వృత్త వైశాల్యం నుంచి ఈ లోపలి వృత్త వైశాల్యాన్ని తీసివేయాలన్నమాట. అదే ఇక్కడ సూత్రం. ఏరియా ఆఫ్ సర్క్యులర్ పాత్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద అవుటర్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్. దీనికి ఏమొస్తుందో చూద్దాం. ముందు ఏరియా అంటే మనకి πr² అని తెలుసు, సర్కిల్ ఏరియా. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ అవుటర్ సర్కిల్ రేడియస్ని క్యాపిటల్ ఆర్తో సూచిస్తాం, ఇన్నర్ సర్కిల్ రేడియస్ని స్మాల్ ఆర్తో సూచిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏరియా ఆఫ్ సర్క్యులర్ పాత్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద అవుటర్ సర్కిల్ అంటే అవుటర్ సర్కిల్ క్యాపిటల్ ఆర్ కాబట్టి ఇది πr² అంటే πr² క్యాపిటల్ ఆర్ తీసుకుంటున్నాం మైనస్ ఏరియా ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్ ఇది కూడా πr², ఇది స్మాల్ r². ఇది సూత్రం. అయితే ఇక్కడ మనకి పై అనేది కామన్గా ఉంది కాబట్టి ఏం చేస్తాం? ఈ పైని కామన్గా బయట రాసుకుంటాం. π ఇంటూ ఇంకేం మిగిలింది ఇక్కడ క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r². ఇక్కడ ఇది ఏ రూపంలోకి వచ్చింది చూడండి. ఇది a² మైనస్ b² రూపంలోకి వచ్చింది. మనకి a² మైనస్ b²ని విడదీస్తే ఏమవుతుంది? రెండు కారణాంకాలు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అట్లాగే దీన్ని కూడా మనం రెండు కారణాంకాలుగా రాసుకుంటాం. π ఇంటూ క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r² అంటే క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r. ఇదన్నమాట సూత్రం. ఎందుకని ఇట్లా విడగొట్టుకోవాలంటే ఇక్కడ ఏదైనా మనకి క్యాపిటల్ R విలువ స్మాల్ r విలువ తెలిసినప్పుడు సపోజ్ క్యాపిటల్ R 35 స్మాల్ r 26 అని ఇచ్చారనుకోండి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ R² అంటే 35² చేయాల్సి ఉంటుంది, స్మాల్ r² అంటే 26² చేయాల్సి ఉంటుంది. అది చేయడం చాలా కష్టం కాబట్టి ఇది క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ rగా తీసుకొని ఇది చేస్తాం అనమాట. దీంట్లో మనకి క్యాపిటల్ R స్మాల్ r తెలిసినట్లయితే ఈజీగా బాట వైశాల్యాన్ని మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. The outer and inner diameters of a circular path be 728 meters and 720 meters respectively. The breadth of the path is dash. సింపుల్గా ఒక బిట్ అడిగారు అనమాట. ఏంటి? ఒక డయామీటర్స్ ఇచ్చాడు, అవుటర్ డయామీటర్ అండ్ ఇన్నర్ డయామీటర్. ఒక సర్క్యులర్ పాత్ ఉంది, ఇలాగా ఇట్లా పాత్ ఉంది. ఆ డయామీటర్స్ ఏంటి? 728 అండ్ 720. అంటే పెద్దదేమో అవుటర్ సర్కిల్ డయామీటరు, ఇది 728. ఇన్నర్ సర్కిల్ది డయామీటర్ అంటే వ్యాసం, ఈ వ్యాసం 720 మీటర్స్ ఉంది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు మన్ని? ద బ్రెడ్త్ ఆఫ్ ద పాత్. ఈ పాత్ యొక్క బ్రెడ్త్, దీని వెడల్పు ఎంత ఉంది అంటున్నాడు. ఇది 728 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 720 ఉంది. అంటే ఇది కలిపి మొత్తం ఎంత ఎక్కువ ఉంది? 728లోంచి 728 అండ్ 720 ఎంత ఉంది తేడా? రెండింటికి 8 ఉంది. 8 అంటే ఇటు 4 ఇటు 4 ఉంటుంది అనమాట. అయితే నేను వాల్యూస్ ఇవ్వడంలో ఎక్కడ తేడా ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేస్తాను. 700 728 అండ్ 700 ఇక్కడ మీటర్స్. ఇది 700. ఈ అవుటర్ సర్కిల్ డయామీటర్కి ఇన్నర్ సర్కిల్ డయామీటర్కి డిఫరెన్స్ 28 మీటర్స్ ఉంది. ఆ 28 మీటర్స్లో మనం ఇట్లా తీసుకున్నట్లయితే ఇటు 14 ఇటు 14, 28ని సగం చేసుకున్నట్లయితే 14 కాబట్టి ఇక్కడ బ్రెడ్త్ ఆఫ్ ద పాత్ ఎంత వస్తుంది మనకి? ఇది కొంచెం 14 మీటర్స్ వస్తుంది అనమాట. ఇది సింపుల్ బిట్టే కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు మీకు. 14 మీటర్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సర్కంఫరెన్సెస్ ఆఫ్ 2 circles is 132 centimeters and radius of the smaller circle is 14 centimeters. Find the radius of the large circle. ఇది కూడా సేమ్ అలాంటి ప్రాబ్లమే. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? డిఫరెన్స్ ఇచ్చాడు. దేనికి డిఫరెన్స్ ఇచ్చాడు? సర్కంఫరెన్సెస్ ఆఫ్ 2 circles. సర్కంఫరెన్సెస్ అంటే పరిధి అని చెప్పుకున్నాం మనం. రెండు పరిధుల మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. సర్కంఫరెన్స్ సూత్రం ఫార్ములా ఏం చెప్పుకున్నాం? C = 2πr చెప్పుకున్నాం మనం. ఇక్కడ 2 circles ఉన్నాయి కాబట్టి 2π క్యాపిటల్ R అలాగే
మైనస్ 2π స్మాల్ ఆర్. ఈ డిఫరెన్స్ 2π క్యాపిటల్ ఆర్ అనేదేమో అవుటర్ సర్కిల్ సర్కంఫరెన్స్, ఇది 2π స్మాల్ ఆర్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత డిఫరెన్స్? 132 సెంటీమీటర్స్. ఇంకా ఏమి ఇచ్చాడు మనకి? రేడియస్ ఆఫ్ ద స్మాలర్ సర్కిల్ ఈజ్ 14 సెంటీమీటర్స్. ఈ స్మాలర్ సర్కిల్ రేడియస్, ఈ స్మాల్ ఆర్ ఇచ్చాడు అనమాట. ఎంత? 14. స్మాల్ ఆర్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఏం అడుగుతున్నారు మని? ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద లార్జ్ సర్కిల్. లార్జ్ సర్కిల్ రేడియస్ ఏమనుకుంటున్నాం మనం? క్యాపిటల్ ఆర్ అనుకుంటున్నాం కాబట్టి క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది రెండు డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఇందులో కొన్ని కామన్ మనకి ఏముంది? ఇక్కడ 2π కామన్గా ఉంది కాబట్టి 2πని బయటికి తీసేస్తాం. ఇక్కడ మిగిలింది క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు 132. ఈ 2πని అటు తరలింపు చేసాం అనుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది? ఇక్కడ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు 132. 2π అంటే ఏంటి? ఇక్కడ 2 ఇంటూ π అంటే 22/7 అని చెప్పుకున్నాం. ఈ మొత్తాన్ని మనం ట్రాన్స్పోజ్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది? ఇంటూ 2 ఏమవుతుంది? బై 2 అవుతుంది. ఈ ఫ్రాక్షన్, ఈ భిన్నం ఏమవుతుంది? 22/7 అటు వెళ్ళినప్పుడు ఇంటూ 7/22 అవుతుంది అనమాట. ఎప్పుడైనా మీరు 2πని ట్రాన్స్పోజ్ చేయాల్సి వస్తే బ్లంట్గా వేసేసుకోండి. 2πని తరలింపు చేసినప్పుడు బై 2 వేసుకొని ఇంటూ 7/22 వేసుకుంటే సరిపోతుంది. ఈ 22 ఇందులో ఒకసారి, ఇందులో 6 టైమ్స్ పోతుంది. తర్వాత ఈ 2 ఇందులో 3 టైమ్స్ పోతుంది. అప్పుడు 3 ఇంటూ 7, 3 7s are 21. ఏది? క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు 21. అయితే ఈ రెండిట్లో మనకు ఒకటి ఇచ్చారు. ఇక్కడ స్మాల్ ఆర్ 14 సెంటీమీటర్స్ అని ఇచ్చారు కాబట్టి ఈ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ బదులు 14 రాసుకున్నాం అనుకోండి, ముందే రాసుకోవచ్చు మన ఇష్టం, అది ఈక్వల్ టు 21. క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఈ మైనస్ 14ని అటు ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 14 అవుతుంది. 21 ప్లస్ 14 ఈక్వల్ టు 35. దేర్ఫోర్ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్. ఆన్సర్స్ చూద్దాం. 14 సెంటీమీటర్స్, 21 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, నన్ అనేది ఒకటి ఇచ్చాడు మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం. ఈ 35 అనేది మనకి ఈ ఫస్ట్ 3 ఆప్షన్స్లో లేదు కాబట్టి నన్ ఆప్షన్ని మనం చూస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ద ఇన్నర్ సర్కంఫరెన్స్ ఆఫ్ అ సర్క్యులర్ ఫీల్డ్ ఈజ్ 704 meters. A road 7 meter wide is constructed on the outer side. Find the area of the path. లెక్క అర్థం చేసుకున్నట్లయితే ఇన్నర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్క్యులర్ ఫీల్డ్, ఒక సర్క్యులర్ ఫీల్డ్ ఉంది, దాని ఇన్నర్ అన్నాడు కాబట్టి 2π స్మాల్ ఆర్ ఇచ్చారు. సర్కంఫరెన్స్ ఎప్పుడు 2πr కాబట్టి 2π స్మాల్ ఆర్ ఇచ్చారు మనకి 704. తర్వాత ఆ రోడ్ 7 meter వైడ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద అవుటర్ సైడ్. 7 మీటర్ల వెడల్పున్న రోడ్ని ఈ బయట పక్కన కన్స్ట్రక్ట్ చేశారు ఇలా. ఇది 7 meter. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పాత్. మనం అనుకున్నాం కదా సర్క్యులర్ పాత్స్ ఏరియా కనుక్కోవడం వల్ల మొదటి ప్రాబ్లం ఇది అనమాట. ఇక్కడ మనకి సర్క్యులర్ పాత్ ఏరియాకి మనం ప్రిన్సిపల్ చెప్పుకున్నాం ఏంటంటే ఏరియా ఈక్వల్ టు π ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. అంటే ఎప్పుడైనా సర్క్యులర్ పాత్ ఏరియా కనుక్కోవాలంటే మనకి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ తెలిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 2π స్మాల్ ఆర్ ఇచ్చారు కాబట్టి దీని నుంచి స్మాల్ ఆర్ వస్తుంది, అది చూద్దాం ముందు. 2π స్మాల్ ఆర్ ఈక్వల్ టు 704 meters. ఇక్కడ ఆర్ రావాలంటే డైరెక్ట్ 2πని ట్రాన్స్పోజ్ చేయటం ఎలాగా ఒకసారి చూద్దాం. 704 ఈ 2π అంటే 2 ఇంటూ 22/7 ఉంది ఇక్కడ. ఈ 2 ఇంటూ 2 కాబట్టి ఇటు వస్తే బై 2 అవుతుంది. ఇంటూ ఇక్కడ π అంటే 22/7 అటు వస్తే 7/22 అవుతుంది. ఈ మీరు బ్లెండ్కి వేసేసుకోవడం, మీకు ఇదంతా ఏం ఆలోచించదు. 2πr ఇచ్చి ఆర్ అనుకోమంటే ఈ వాల్యూ బై 2 వేసుకొని ఇంటూ 7/22 వేసేసుకోండి. ఈ 22 ఇందులో 1 టైము, ఇందులో 70లో 3 టైమ్స్ పోతుంది, 66 అవుతుంది, 4 మిగులుతుంది. 44 అంటే ఇంకో 2 టైమ్స్ పోతుంది ఇందులో. ఇప్పుడు ఈ 2 ఇందులో 32లో 16 టైమ్స్ పోతుంది. 16 7s are 112. స్మాల్ ఆర్ వచ్చేసింది 112 meters. ఇంకా క్యాపిటల్ ఆర్ రావాలి. స్మాల్ ఆర్ అంటే మీకు ఐడియా ఉంది కదా, స్మాల్ ఆర్ ఇంతవరకు 112, ఈ కొంచెం 7 meters. అంటే క్యాపిటల్ ఆర్ ఏమవుతుంది అప్పుడు? క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 112 ప్లస్ 7, 119 meters. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ తెలిసింది, స్మాల్ ఆర్ తెలిసింది. ఈ రెండింటిని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఈ ఏరియా ఆఫ్ ద పాత్ వస్తుంది అనమాట. ఏ ఈక్వల్ టు
పై అంటే 22/7 ఇంటూ క్యాపిటల్ ఆర్ 119 ప్లస్ స్మాల్ ఆర్ 112 ఇంటూ క్యాపిటల్ ఆర్ 119 మైనస్ 112. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 22/7 ఇంటూ 119 ప్లస్ 112 231 ఇంటూ ఇది ఈ రెండు డిఫరెన్సెస్ 7. ఇక్కడ 7 క్యాన్సిల్ చేస్తాం. ఏం మిగిలింది ఇక్కడ 22 ఇంటూ 231 231ని 22తో హెచ్బార్ చేయాలి. ఇలా చేయాలంటే ఒక తేలిక పద్ధతి ఏంటి 22 ఇంటూ 231. ఎప్పుడైనా ఇలాంటి మన సర్కిల్ లెక్కలో పై వస్తుంది కాబట్టి 22 వస్తుంది కామన్గా. 22 వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దీన్ని 11గా తీసుకోండి, ఎందుకంటే సగం చేస్తాం కాబట్టి దీన్ని డబుల్ చేసుకుంటే సరిపోద్ది. 231 డబుల్ ఎంత అవుద్ది 462 అవుతుంది. ఎందుకు ఇట్లా చేసుకుంటున్నాం అంటే 11తో మల్టిప్లై చేయడం అనేది ఒక ఈజీ మెథడ్. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, అది కూడా ఎండ్ స్క్రీన్లో పెడతాను, తప్పకుండా చూడండి. దీన్ని ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ 0 ఉందని అనుకోండి, ఈ 2 రాసుకుంటాం, ఈ 6 + 2 8 4 + 6 10 తర్వాత ఈ 0 + 4 4 ఇదొకటి 5. మల్టిప్లై చేయకుండానే ఇటు నుంచి మనం కూడుకుంటూ 11తో మల్టిప్లికేషన్ చేయొచ్చు అనమాట, ఈజీ వే. అది ఒకసారి తప్పకుండా చూడండి. అంటే మన ఆన్సర్ ఎంత వస్తుంది ఇప్పుడు ఇక్కడ 5082 మీటర్ స్క్వేర్ చదరపు మీటర్లు అనమాట. 5082 చదరపు మీటర్లు. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చారు మనకి. ఇగో ఫస్ట్ ఆన్సరే రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇందులో మనకి ఇన్నర్ సర్కిల్ది కానీ అవుటర్ సర్కిల్ది కానీ మీకు 2πr అంటే సర్కంఫరెన్స్ ఇచ్చిన ఏరియా ఇచ్చినా కానీ దాని నుంచి స్మాల్ ఆర్ కనుక్కోవచ్చు, బయట తీస్తే క్యాపిటల్ ఆర్ కనుక్కోవచ్చు. ఈ విడ్త్ ఈ బాట వెడల్పించినట్లయితే దాన్ని కూడినా తీసివేసిన స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ రెండోది వస్తుంది అనమాట. దాన్ని బట్టి ఈజీగా మనం ఈ దీంట్లో సింప్లిఫై చేయడం ద్వారా ఇలా కనుక్కోవచ్చు అనమాట. ఓకే, 4th ప్రాబ్లం చూద్దాం. ద ఏరియా ఆఫ్ ద రింగ్ బిట్వీన్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ whose circumferences are 88 centimeters and 132 centimeters is dash. ఏమడిగారు ప్రాబ్లం? ద ఏరియా ఆఫ్ ద రింగ్ ఏరియా అడుగుతున్నారు. ఎక్కడుంది అది? బిట్వీన్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏకకేంద్ర వృత్తాల మధ్యలో ఉన్నటువంటి రింగ్ యొక్క ఏరియా ఎంత? ఎప్పుడు? whose circumferences are 88 centimeters and 132 centimeters. ఆ కాన్సెంట్రిక్ సర్కిల్స్ వాటి సర్కంఫరెన్స్ ఇచ్చారనమాట. ఇది ఇన్నర్ సర్కిల్, ఇది అవుటర్ సర్కిల్ అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చింది మనకి సర్కంఫరెన్సెస్ అంటే సి ఇచ్చారు అన్నమాట. 2πr వాల్యూస్ ఇచ్చారు. 88 ఏమో లోపల దాంది, 2π స్మాల్ ఆర్ ఇది 88, 132 ఏమో 2π క్యాపిటల్ ఆర్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ రింగ్ ఏరియా మనం కనుక్కోవాలి. మనకేం తెలుసు? రింగ్ ఏరియాకి ఫార్ములా π ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. అంటే రింగ్ ఏరియా కనుక్కోవాలంటే మనకి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ తెలిసి ఉండాలన్నమాట. మరి ఎలా తెలుస్తుంది? ఇక్కడ స్మాల్ ఆర్ 2π స్మాల్ ఆర్ నుంచి స్మాల్ ఆర్ కనుక్కోవచ్చు, అలాగే 2π క్యాపిటల్ ఆర్ నుంచి క్యాపిటల్ ఆర్ కనుక్కోవచ్చు. అది కనుక్కుందాం ముందు. 2π క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 132. దీని నుంచి ఆర్ కనుక్కోవాలంటే 2πని ట్రాన్స్పోజ్ చేయాలనుకున్నాము, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఆర్ ఈక్వల్ టు ఇంతకుముందు చెప్పుకున్నాం 2π అంటే ఏంటి? ఇక్కడ 2 ఇంటూ 22/7. దీన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇంటూ 2 ఇటు వస్తే /2 అవుతుంది. ఇంటూ 22/7ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇంటూ 7/22 అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 2πని ఎప్పుడు ట్రాన్స్పోజ్ చేసినా డైరెక్ట్ వేసేసుకోండి. ఇక్కడ ఉన్నది /2 వేసుకొని ఇంటూ 7/22 వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ 22 ఇందులో 6 టైమ్స్ పోతుంది, ఈ 2 ఇందులో 3 టైమ్స్ పోతుంది. 3 7s are 21. ఇక్కడ క్యాపిటల్ ఆర్ వచ్చేసింది. therefore క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 21 సెంటీమీటర్స్. నెక్స్ట్ స్మాల్ ఆర్ కనుక్కోవాలంటే 2π స్మాల్ ఆర్ ఉంది మనకి. 2π స్మాల్ ఆర్ ఈక్వల్ టు 88. స్మాల్ ఆర్ ఈక్వల్ టు 88. ఈ 2πని ఇటు తీసుకొస్తే /2 ఇంటూ 7/22. 22 ఇందులో 1 టైం, ఇందులో 4 టైమ్స్, 4 ఇందులో 2 టైమ్స్, 7 2s are 14. స్మాల్ ఆర్ ఏమో therefore స్మాల్ ఆర్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్. క్యాపిటల్ ఆర్ వచ్చింది, స్మాల్ ఆర్ వచ్చింది. ఈ రెండింటిని బట్టి మనం రింగ్ ఏరియాని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. క్యాపిటల్ ఆర్ బదులు 21, స్మాల్ ఆర్ బదులు 14 ఈక్వల్ టు π అంటే 22/7 ఇంటూ క్యాపిటల్ ఆర్
21 plus small r 14 into 21 minus 14 equal to 22 by 7 into 21 plus 14 35 into 21 minus 14 7 cancel చేస్తాం చేస్తే ఏం మిగిలింది ఇక్కడ 22 into 35 అంటే 22ని 35తో మల్టిప్లై చేయాలి. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైనా మీరు 22తో మల్టిప్లికేషన్ ఈజీగా రావాలంటే దీన్ని 11 చేసుకొని దీన్ని డబుల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 20 ఇక్కడ చూడండి వేరే చెప్తాను. 22 into 35 ఉన్నప్పుడు 22ని 11 చేసుకోండి ఇంటూ దీన్ని డబుల్ చేసుకోండి ఇంటూ 70 ఏమవుతున్నప్పుడు 0 అనే కాబట్టి ఎలాగూ 11 7s are 77 పక్కన 0 మనం ఏమి ఎక్కని చదవకుండానే ఈజీగా 770 వేసేసుకోవచ్చు అనమాట. 22 35లన్నా 11 70లన్నా ఒకటే. 11 70లు అంటే 11 7 77 పక్కన ఒక 0 వస్తుంది అనమాట. 770. Therefore, area of the ring equal to 770 meter square, centimeter square. ఇట్లా మనం ఈజీగా చేసుకోవచ్చు. అదంటే ఈ లెక్క మొత్తం చేయాలంటే బిట్గా మీకు చాలా టైం పడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారు ఇక్కడ సర్కంఫరెన్సెస్ ఇచ్చారు. సర్కంఫరెన్సెస్ అంటే మీకు 2πr అనే ఐడియా ఉంది. 88 132. ఈ 132 ఏమో 2π క్యాపిటల్ R. క్యాపిటల్ R రావాలంటే క్యాపిటల్ R ఈక్వల్ టు 132 డైరెక్ట్ ఈ స్టెప్ డైరెక్ట్గా వేసుకోండి. 132/2 ఇంటూ 7/22 వేసుకుంటే 21 వస్తుంది క్యాపిటల్ R. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 21. నెక్స్ట్ 2π స్మాల్ r 88 కాబట్టి స్మాల్ r ఈక్వల్ ఇది డైరెక్ట్గా వేసేసుకోండి. 88/2 ఇంటూ 7/22 వేసుకుంటే ఈ స్మాల్ r ఇది 14 వచ్చింది. ఈ 21 14 డైరెక్ట్గా ఈ ప్రిన్సిపల్లో మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి రింగ్ ఏరియా వస్తుంది అనమాట. ఇట్లా కనుక్కోవచ్చు ఈజీగా, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ఇది మీకు అర్థం కావడం కోసం ఎలాబరేట్గా చెప్పడం అయిందనమాట. 5th క్వశ్చన్ చూద్దాం. ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 64π స్క్వేర్ సెంటీమీటర్స్. ముందు క్వశ్చన్ అర్థం చేసుకున్నట్లయితే డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్, ఒక సర్కిల్ ఉంది. ద డయామీటర్ అంటే వ్యాసము ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్, ఒక స్క్వేర్ యొక్క సైడ్కి సమానంగా ఉందంట. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్? స్క్వేర్ ఏరియా అడుగుతున్నాడు. ఎప్పుడు? ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈస్ 64π స్క్వేర్ సెంటీమీటర్స్. ఈ వృత్తం యొక్క వైశాల్యం 64π స్క్వేర్ సెంటీమీటర్స్ అయినప్పుడు స్క్వేర్ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. ఈ స్క్వేర్ ఎలా ఉంది? ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. ఈ డయామీటర్ అనేది ఈ స్క్వేర్ యొక్క సైడ్కి సమానం. అంటే దీని నుంచి మనం ఒక స్క్వేర్ తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇది దీని డయామీటర్ ఈ స్క్వేర్ యొక్క సైడ్కి సమానం. ఇంకా మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ? ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇచ్చారు. సర్కిల్ ఏరియా ఏంటి? πr స్క్వేర్. πr స్క్వేర్ వాల్యూ ఇచ్చారు ఎంతని? 64π. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ ఈక్వేషన్లో ఇటు LHSలోనూ పై ఉంది, RHSలోనూ పై ఉంది కాబట్టి పైని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఏమొస్తుంది మనకి? r స్క్వేర్ ఈక్వల్ టు 64. r ఈక్వల్ టు స్క్వేర్ని మనం అటువైపుకి ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 దట్ ఈక్వల్ టు 8. r ఈక్వల్ టు 8 అంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చింది అనమాట. అంటే వ్యాసార్థం వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇటువైపుది ఇది 8 సెంటీమీటర్స్, ఇది కూడా 8 సెంటీమీటర్స్. సో ఈ డయామీటర్ ఏమవుతుంది? d ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఈ డయామీటర్ దేనికి సమానంగా ఉంది? ఈ స్క్వేర్ యొక్క సైడ్కి సమానంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సైడ్ కూడా 16 సెంటీమీటర్స్. మనం అడిగింది ఏంటి? వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ద స్క్వేర్ విట్టే ఇది ఈక్వల్ టు ఏంటి? ఏరియా సైడ్ ఇంటూ సైడ్ 16 స్క్వేర్. 16 ఇంటూ 16 అంటే 16 స్క్వేర్. భుజము స్క్వేర్ అంటాం కదా, సైడ్ స్క్వేర్ అంటే 256. 16 స్క్వేర్ మీకు తెలిసి ఉంటుంది, 256 స్క్వేర్ సెంటీమీటర్స్. సింపుల్గా ఏం లేదు, డయామీటర్ ఇచ్చారు. అది ఎలా ఉందంటే ఈ స్క్వేర్ యొక్క సైడ్కి ఈక్వల్గా ఉంది. తర్వాత సర్కిల్ ఏరియా ఇచ్చారు. సర్కిల్ ఏరియా అంటే πr స్క్వేర్ విలువ 64π అయినప్పుడు r స్క్వేర్ 64, r 8 వచ్చింది.
ఈ 8 వచ్చిన తర్వాత ఏంటి, ఆర్ అనేది 8 ఇంతవరకే కాబట్టి దీని సైడ్ 16 సెంటీమీటర్స్ అవుతుంది, దీని ఏరియా ఏమవుతుంది 16 స్క్వేర్ అవుతుంది. ఇదనమాట, ఈజీగా ఇలా కనుక్కోవచ్చు. 6th బిట్ చూద్దాం, చిన్న బిట్ ఇది. ఇఫ్ ద ఏరియా అండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ దెన్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ డాష్. ఇక్కడ కొన్ని ఆన్సర్స్ 3 యూనిట్స్, 5 యూనిట్స్, 4 యూనిట్స్, 2 యూనిట్స్ అని ఇచ్చారు. ఏంటి ఈక్వల్గా ఉంది న్యూమరికల్గా, ఏరియా అండ్ సర్కంఫరెన్స్ ఇవి రెండు సమానంగా ఉన్నాయి అయినట్లయితే డయామీటర్ ఎంత అని అడుగుతున్నాడు. ఏరియా అంటే ఏం రాస్తాం మనం, ప్రిన్సిపల్ πd²/4 ఈక్వల్ టు సర్కంఫరెన్స్ అంటే πd. πd²/4 అనేదేమో ఏరియా, ఎందుకని డయామీటర్ ఇచ్చాడు కాబట్టి ఈ ప్రిన్సిపల్ వాడుకుంటున్నాం. సర్కంఫరెన్స్ ఏమో πd. ఈ రెండింటిని చూసినట్లయితే పై క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ d² అంటే d ఇంటూ d ఉందనుకుంటే ఈ 2 డీలో ఒక డీని క్యాన్సిల్ చేసేస్తాం, ఇందులో 1 టైం. ఇప్పుడు ఏం మిగిలింది మనకి, ఇక్కడ d మిగిలింది. d/4 ఈక్వల్ టు 1. ఈ బై 4 నటు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, d ఈక్వల్ టు 1 ఇంటూ 4 ఈక్వల్ టు 4. d ఈక్వల్ టు 4 యూనిట్స్ అవుతుంది అన్నమాట. ఇది బిట్టే, మీరు గుర్తుపెట్టుకోండి, లెక్కగా చేయాల్సింది ఏది ఎలా వచ్చింది అనేది చెప్పడం కోసం తీసుకున్నాను. ఏరియా సర్కంఫరెన్స్ అంటే ఒక వృత్తం యొక్క వైశాల్యము పరిధి ఈ రెండు సమానంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని డయామీటరు 4 యూనిట్స్ అవుతుంది. లెక్క చేయొద్దు, ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఒకవేళ ఇదే మనం πr² సూత్రం తీసుకొని చేసినట్లయితే ఏరియాకి ఏం తీసుకుంటాం, πr² ఈక్వల్ టు సర్కంఫరెన్స్కి 2πr తీసుకుంటాం. రేడియస్ తీసుకున్నట్లయితే ఇక్కడ డయామీటర్ కాబట్టి డయామీటర్ ప్రిన్సిపల్స్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి పై క్యాన్సిల్ చేస్తాం. r² అంటే ఇక్కడ r ఇంటూ r, 2 rలు ఉన్నాయి, ఒక rని క్యాన్సిల్ చేసినట్లయితే ఈ r పోతుంది, ఇక్కడ ఒక r మిగిలింది, r ఈక్వల్ టు 2. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఏ వృత్తానికైనా దాని ఏరియా అంటే వైశాల్యము, సర్కంఫరెన్స్ అంటే పరిధి ఇవి రెండు సమానంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా డయామీటర్ 4 యూనిట్స్ అవుతుంది, రేడియస్ అందులో సగం కాబట్టి 2 యూనిట్స్ అవుతుంది. జస్ట్ ఇది ఒక బిట్ మాత్రమే అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సర్క్యులర్ పాత్స్ అంటే వృత్తాకార బాటల వైశాల్యాలు ఎలా కనుక్కోవాలనేది నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ట్రయాంగిల్స్ గురించి చెప్తాను. తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. అట్లానే దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లానే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చివరిదాకా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.